అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసాచారి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఇవాళ జ్యోతిష్యానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాం. అయితే మనకు మొత్తం జోడియాక్ సైన్ అంటే రాశిచక్రం అనేది 12 రాశులు ఉన్నాయి. అయితే మనకు నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక రాశిలో మనకు 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీలు విస్తీర్ణం కలిగి ఉందన్నమాట ఒక రాశి. అయితే మనకు ఏదైతే ఒక జన్మ జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకున్నప్పుడు ఆ జాతకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అనేది ఇంపార్టెంట్. అయితే మనకు యాక్యురేట్ టైం అనేది తెలుసుకున్నప్పుడు రిజల్ట్స్ కూడా యాక్యురేట్గా మనం ఇవ్వడానికి, ప్రిడిక్షన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మనకు ఒక్కొక్క జాతకులు కేవలం జన్మనామాన్ని తీసుకొచ్చి మనకు జాతకాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు సో అక్కడ పర్టికులర్ ఆ పాదం అనేది 6 గంటలు ఉంటుందన్నమాట మనకు. అయితే ఇక్కడ లగ్నం మారడానికి మాత్రం మనకు వ్యవధి 2 అవర్స్ ఉందన్నమాట డ్యూరేషన్. అయితే మనం దీన్నే అసెండెంట్ అంటాము. ఈ అసెండెంట్ అనేది ఈచ్ వన్ అసెండెంట్ 2 అవర్స్ అంటే 2 గంటలు విడిది కలిగి ఉంది. సో ఇక్కడ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు కనుక మేషలగ్నంలో పుడితే ఆ మేషలగ్నం 2 గంటలు ఉంటుంది. తర్వాత వృషభ లగ్నం కానీ 2 గంటలు. అయితే మనకు ఈ ఎట్లయితే మనం లగ్నాన్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామో అంటే రవి గమనాన్ని బట్టి, అంటే సూర్యోదయము రవి యొక్క గమనాన్ని బట్టి మనం ఈ లగ్నాన్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అయితే మకర సంక్రాంతి అంటే జనవరి 14కు రవి మకరంలో ప్రవేశిస్తాడు. అయితే ఈ రవి గమనాన్ని బట్టి మనం ఆ సూర్యోదయంలో తూర్పున ఉదయించిన జన్మరాశిని మనం ఈ లగ్నంగా పరిగణిస్తాం. అంటే రవి గనక ఒకవేళ కర్కాటక రాశి వైపు కనుక ఉదయిస్తే కర్కాటక లగ్నం అని, కన్యా లగ్నం వైపు ఉంటే కన్యా లగ్నం అని, ఈ విధంగా మనం లగ్నాన్ని ఐడెంటిఫై చేస్తాం. సో మనకు లగ్నం అనేది మొదటి భావం, ఇది తనుభావం అని మనం చెప్పచ్చు. రెండవ భావాన్ని ధనము, కుటుంబము, ఆహారము, మన యొక్క వాక్కు, మన యొక్క స్పీచ్, ఇవన్నీ విషయాలు కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ సెకండ్ హౌస్ రిప్రజెంట్ చేసే విషయాలు ఇవన్నీ కూడా. మనకు థర్డ్ హౌస్ రిప్రజెంట్ ఏం చేస్తుంది అంటే తృతీయము, పరాక్రమము, ధైర్యము, సిప్లింగ్స్ అంటే ఆ జాతకుని యొక్క కనిష్ట సోదరులు, సోదరిమణులు, తమ్ముళ్ళు, చెల్లెలు, వాళ్ళ యొక్క సఖ్యత ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే చతుర్థం నుంచి మాతృ గృహ వాహనం విద్యాస్థానం అంటాం. సో ప్రాథమిక విద్య, తల్లి విషయాలు, తర్వాత అతని యొక్క కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ విషయాలు కూడా మనం 4th హౌస్ నుంచి తెలుసుకోవచ్చు. 5th హౌస్ నుంచి మనం చూసుకున్నట్టయితే అతని యొక్క క్రియేటివిటీ కానీ, తన యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ కానీ, తన యొక్క సంతానం గురించి కానీ, పూర్వపుణ్యం కానీ, మంత్రస్థానం కానీ, ఉపాసనా శక్తి కానీ, దైవబలం కానీ, ఆధ్యాత్మిక చింతన విషయాలు మనం ఈ 5th హౌస్ రిప్రజెంట్ చేసే విషయాలుగా మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ఈ లగ్నం నుంచి 6వ భావాన్ని శత్రు, రోగాలు, రుణాలు, షష్ఠ స్థానము నుంచి మనం తెలుసుకోవచ్చు. 7th కనుక చూసుకున్నట్టయితే అంటే 7వ భావం, దీన్నే కలత్ర భావము, సామాజిక సంబంధాలు, సోషల్ అఫైర్స్, తర్వాత అతని యొక్క వ్యాపార సామర్థ్యము, అతని యొక్క అంటే అపోజిట్ పీపుల్ అనమాట. ఇప్పుడు లగ్నం అనేది మనం 1వ భావం అయినప్పుడు ఆ లగ్నానికి అపోజిట్ అనేది 7th హౌస్ అవుతుంది అన్నమాట. ఈ 7th హౌస్ అనేది అతని యొక్క వ్యాపార సామర్థ్యాన్ని, అతని యొక్క పెట్టుబడులు కానీ, వాళ్ళ స్పౌస్ అంటే జీవిత భాగస్వామి యొక్క గుణగణాలు కానీ, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ, వాళ్ళ యొక్క రూపము కానీ, ఈ విషయాలన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు 8th హౌస్. 8th హౌస్ రిప్రజెంట్ చేసేది ఆకస్మికమైనటువంటి విషయాలు, ఆయుష్కు సంబంధించిన విషయాలు, విపరీత రాజయోగాలు ఉన్నాయా. 8th లార్డ్ ప్లేస్మెంట్ అనేది అతని యొక్క లాంగిటివిటీ అంటే ఆయుష్కు సంబంధించి అతని యొక్క దీర్ఘాయువుగా ఎట్లా ఉంది, అతనికి ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకు 9th హౌస్. ఈ 9th హౌస్ రిప్రజెంట్ చేసేటువంటి విషయాలు తండ్రికి సంబంధించినటువంటి విషయాలు, అంటే పూర్వపుణ్యం ఉందా, ఎట్లాంటి మతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, సో అతని యొక్క ఋషులు కానీ, అతని యొక్క గురువులు కానీ, అతని ఎట్లాంటి దైవమైనటువంటి ఉపాసన ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయా, స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ, అతనికి హైయర్ ఎడ్యుకేషన్. అయితే మనం జనరల్గా 4th హౌస్ అనేది ప్రాథమిక విషయాలు తెలిసినప్పటికీ కూడా ఉన్నత విద్య, జ్ఞానము, తర్వాత భగవంతుడు, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండడానికి, తర్వాత ఉన్నతంగా PhD చేయాలన్నా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్య పొందాలన్నా కూడా ఈ భాగ్యాధిపతి లేదా నవమాధిపతి, ఈ 9th లార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అన్ని భావాల కన్నా 9th లార్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్నే మనము ఋషులు కొంతమంది చెప్పడం జరిగింది, అదృష్ట స్థానం అని, పితృస్థానం అని, ఫార్చ్యూన్ కీ. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక రంగంలో స్థిరపడడానికి, అతను
ఉన్నతమైనటువంటి ఆశయాలు తన సంకల్పం నెరవేరడానికి ఈ 9th లార్డ్ అనేది కీలకం అన్నమాట. సో 9th లార్డ్ గోయిస్ టు డిఫరెంట్ హౌసెస్. మళ్ళీ ఈ నవమాధిపతి ఏ భావాల్లో ఉన్నాడు, ఏ గ్రహాలతో చూడబడుతున్నాడు అనేది కూడా మనం ఒక పారామీటర్ని తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక భావాన్ని మనం చూసినప్పుడు ఒక నాట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అని కాకుండా నెవర్ జడ్జ్ విత్ వన్ ఫ్యాక్టర్, డిపెండ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, చాలా క్యాలిక్యులేషన్స్ తోటి మనం చార్ట్ని అనేది చూడాలి. అయితే మనకు నెక్స్ట్ భావం ఏంటిది? దశమ భావము, కర్మభావము, రాజ్యభావము. అయితే మనకు దశమాధిపతి స్థితి పొందిన విషయాన్ని బట్టి మనకు అతను ఎట్లాంటి కర్మలు ఆచరిస్తాడు, అతనికి సంబంధించినటువంటి వృత్తి రాణింపు ఎలా ఉంటుంది, సో దశమాధిపతి ఆ రాజ్యాధిపతి ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ లాభభావం అంటాం దీన్ని. ఈ లాభం అనగానే అతని యొక్క సక్సెస్ గెయిన్స్, అతని యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ ఎలా అవుతాయి, అతని కోరికలు ఎలా ఉన్నాయి, అసలు అతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, లాభంలో ఉన్న గ్రహాన్ని బట్టి అతని యొక్క అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అన్నలు కానీ అక్కలు కానీ అతనికన్నా పెద్దవారు ఫ్రెండ్స్ కానీ అతని యొక్క సన్నిహితులు ఏ విధంగా ఉన్నారు, అతని సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది, తర్వాత అతనికి సంబంధించిన సర్కిల్ ఏ విధంగా ఉంది అనేది ఈ 11th లార్డ్ అంటే లాభాధిపతి కానీ లాభంలో ఉన్న గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితిని గురించి మనం తెలుసుకోవచ్చు. చివరిగా మనము 12th లార్డ్ అంటే ఈ భావాన్ని వ్యయభావం అని, తర్వాత ఈ అధిపతిని వ్యయాధిపతి ద్వాదశ భావాన్ని గురించి మనం తెలుసుకుందాం. అయితే మనకు ఈ లగ్నం నుంచి 12వ భావము వ్యయాధిపతి. ఈ వ్యయాధిపతి ఉన్నటువంటి భావము అంటే ఏదైతే ఉందో ఆ భావాన్ని బట్టి అతనికి ఏ రంగంలో స్థిరపడడానికి అవకాశం ఉంది, ఏ రంగంలో అతను అంటే డబ్బు ఖర్చు పెడతాడు, ఏ సంబంధించిన విషయాల్లో అతను బాధపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వ్యయాధిపతి కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు వ్యయాధిపతి అందరికీ కూడా పాపేని కాదు. ఇప్పుడు కొందరికి సర్రాశులు ఉన్నారు, సర్రాశిలో పుట్టిన వారికి వ్యయాధిపతి పాపేతాడు. కానీ బేసి లగ్నాల్లో బేసి రాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, మిథున లగ్నం కానీ ధనుర్లగ్నం కానీ, అప్పుడు వాళ్లకు వ్యయాధిపతి శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే ఎప్పుడైనా శరీరాశులకు ద్వితీయ షష్టాధిపతులు పాపులు గారు, బేసి రాశులకు అష్టమ వ్యయాధిపతులు పాపులు గారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఫారమీటర్ని కనుక మనం అప్లై చేస్తే అందరికీ కూడా నడిచే దశాంతర్దశలప్పుడు ఈ వ్యయాధిపతి నడుస్తున్నాడు గురువుగారు, మాకు ఎట్లాంటి పరిహారాలు పాటించాలనుకుంటే ఆ దశ అంతర్దశలల్లో ఆ వ్యయాధిపతికి సంబంధించినటువంటి గ్రహాలని మనం చూసుకొని దానికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. సో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మనం రాసులకు కూడా కొన్ని తత్వాలు ఉన్నాయన్నమాట. అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం అని. అయితే మన అవసరాల కోసము, మన సౌలభ్యం కోసము, మన సౌకర్యం కోసము రాసుల్ని వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అయితే మనకు అగ్నితత్వం కనుక చూసుకున్నట్టయితే మేషము, సింహము, ధనస్సు. తర్వాత భూతత్వం కనుక చూసుకున్నట్టయితే వృషభము, కన్య, మకరం. తర్వాత వాయుతత్వం కనుక చూసుకున్నట్టయితే మిథునము, తర్వాత తుల మరియు కుంభము. తర్వాత జలతత్వం కనుక చూసుకున్నట్టయితే మీనము, కర్కాటకము, వృశ్చికము. అయితే మనకు ఈ రాసులు ఇట్లా డివైడ్ ఎందుకు చేయడం జరిగిందంటే మన అవసరాల కోసం తెలుసుకోవడానికి వీటిని డివైడ్ చేయడం జరిగింది. అయితే మనకు గ్రహాలలో కూడా మళ్ళీ గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలని కూడా ఉండడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుపాలిత గ్రహాలు చూసుకున్నట్టయితే గురుపాలిత లగ్నాలు మీనం లగ్నం, మేషలగ్నం గురుపాలిత లగ్నం అవుతూ ఉంది. తర్వాత వృషభ మిథున లగ్నాలు శనిపాలిత లగ్నాలు, కర్కాటక సింహ లగ్నాలు గురుపాలిత లగ్నాలు, కన్య తుల లగ్నాలు మళ్ళీ శనిపాలిత లగ్నాలు, వృశ్చిక ధనుర్లగ్నాలు మళ్ళీ గురుపాలిత లగ్నాలు, మకర శని శనిపాలిత లగ్నాలు. అంటే ఈ విధంగా మనం గ్రహాలు వాటి ఆధిపత్యాలు మళ్ళీ గ్రహాలు ఒక్కొక్కసారి వక్రించడానికి కూడా అవకాశం ఉంది. అంటే వీటిని మనం రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటాం అన్నమాట. సో ఆ వక్రగ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయి, సో హౌ టు కన్సిడర్ దిస్ ప్లేస్మెంట్ రిజల్ట్స్ ఫర్ ఎనీ ప్లానెట్ అంటే ఒక కన్సిడర్ చేయాలి. ఒక గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడాలనుకున్నప్పుడు ఏ డిగ్రీలో ఉన్నది అనేది ఇంపార్టెంట్, ఏ నక్షత్రంలో ఉన్నది, ఆ నక్షత్రాధిపతి స్థితి పొందిన అంశాన్ని మనం చూడాలి. తర్వాత గ్రహాలకు కూడా కొన్ని అవస్థల్ని కూడా చెప్పడం జరిగింది. అంటే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధావస్థలు ఇట్లా. అంటే గ్రహాలు ఎన్ని డిగ్రీలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇంపార్టెంట్. సో అప్పుడు మన జన్మకుండలాన్ని వ్యక్తిగత మన యొక్క జాతకాన్ని పరిశీలిస్తూ తర్వాత గోచర ఫలాలని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా చూసుకున్నప్పుడు మంచి ఫలితాలు తెలుసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. జ్యోతిష్యానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మీరు కామెంట్స్లో అడిగినప్పుడు ఈ వీడియోకి సంబంధించిన సందేహాలు నివృత్తి చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉన్నాను. సదా మీ సేవలో మీ శ్రీనివాసాచారి.